శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానాం హస్తేనైకేన పద్మం స్థితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాషాకుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమశ్శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. రెండో బ్రాహ్మణం 1వ అధ్యాయంలో ఆయన రెండో బ్రాహ్మణాన్ని ప్రారంభించారు. అసలు ఇక్కడి దగ్గర నుంచి వాస్తవంగా మనకి ఉపనిషత్ విషయం అన్నమాట. నైదేహ కించనాగ్రాసీత్ మృత్యునా ఏవ ఇదమావృతం ఆసీత్ అచనాయా హి మృత్యు తన్మనో అకురుత ఆత్మన్వీస్యామితి సో అర్చన్నచరతు తస్యార్చర్దహాం ఆపో అజాయంత అర్చతే వై ఏకమభూదితి తదేవార్చస్య అర్కత్వం తదుం హావా అస్మై భవతి ఏవమేతదర్కస్యార్కత్వం వేద అన్నటువంటిది రెండో అధ్యాయంలో మొదటి బ్రాహ్మణ మంత్రం. ఏమిటయ్యా ఇది? నైవేహ చింతనాగ్ర ఆసీత్ మృత్యునా ఏవ ఇదమావృతం. ఇవి 2 వాక్యాలు. ఈ సృష్టికి ముందర ఏమీ లేదు అంటే ఇక్కడ అసత్వాదులు బౌద్ధులు వైశేషికులు ఏమిటంటారంటే అసలు ఏమీ లేదన్నాడు కదయ్యా, కారణం లేదు, కార్యం దానంతట అదే కలిగింది. కారణము సత్యము, కార్యము సత్యము, కారణము అసత్యము అంటారు. అసత్వాదులు అంటారు వీళ్ళని. అంటే అసలు ఏమీ లేకుండా దాని నుంచి సృష్టి పుట్టింది. వైశేషికులైనా బౌద్ధులైనా ఇలా వాదిస్తారు. ఇలా వాదిస్తే వేదాంతులు ఇది కాదంటారు. ఎందుకంటే కారణం లేకుండా కార్యం పుట్టదు కాబట్టి. మన్ను లేకుండా కుండ పుట్టదు, బంగారం లేకుండా ఆభరణం రాదు కాబట్టి కారణం సత్తే, కార్యము సత్తే అంటారు వారు. అయితే బౌద్ధులు వైశేషికులు ఏమిటంటారంటే మీరు చెప్తూ ఉన్నటువంటి దాంట్లో ఆభరణం అన్నారు కదండి, ఆభరణాన్ని మనం కరిగించేసినటువంటి సమయంలో ఆభరణం ఉండడం లేదు కదా. ఏ జగత్తు అయితే ఉన్నాదో ఆ జగత్తు లయించినప్పుడు మరి జగత్తు ఉండదు కదా. లేనటువంటి జగత్తు మళ్ళీ ఎలా పుడుతుంది? కారణం అనేటటువంటిది ఉంటే కార్యం దానంతట అదే పుడుతుంది అని బాధాస్తులు అంటారు. బంగారం ఉన్నది కాబట్టి మళ్ళీ ఆభరణం తయారవుతుంది, మన్ను ఉన్నది కాబట్టి కొండ తయారవుతుంది. దీన్ని సత్వాదము అసత్వాదము అని 2 అంటారు. 2 సత్తులని వేదాంతులు అంటారు, 2 అసత్తులని బౌద్ధులు అంటారు. వైశేషికులు కార్యము సత్తు కారణము అసత్తు అంటారు. అంటే కారణము అసత్తు కార్యము సత్తు అంటారు. అంటే కారణం సత్తు అయితే దాని నుండి అసత్తు ఎలా పుడుతుందండి? సత్తే పుట్టాలి కదా అని వేదాంతులు అంటారు. ఈ వివాదాలకు దారి తీసినటువంటి వాక్యం నైవ ఇహ కించన అగ్ర ఆసీత్. అగ్రహ అంటే దీనికన్నా ముందు కించ ఏ కొంచెము కూడా ఇహ ఈ లోకమునందు నైవ లేదు, లేకపోవటం ఆసీత్ ఆయను అంటే ఏమీ లేదు. ఏమీ లేకపోతే సృష్టి ఎలా జరిగిందయ్యా అన్నటువంటి దానికి సత్వాదాన్ని తీసుకొని వచ్చారు. దానికి ఏమిటి చెప్పారంటే మృత్యువుని బంగారాన్ని దాని నుంచి
ఆభరణాలు తయారవడాన్ని, కుండ తయారవడాన్ని ఉదాహరణ కింద చెప్పారు. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అవ్యాకృత బ్రహ్మ, వ్యాకృత బ్రహ్మ అని రెండు రకాలు. అవ్యాకృత బ్రహ్మ నుండి వ్యాకృత బ్రహ్మం పుడుతున్నారు. వ్యాకృత బ్రహ్మ మళ్ళీ అవ్యాకృతంలో లీనమైపోతున్నారు. అంటే సృష్టి జరిగినటువంటి సమయంలో వ్యాకృత బ్రహ్మం, సృష్టి నశించినటువంటి సమయంలో అవ్యాకృత బ్రహ్మంగా ఉంటున్నారు. అయితే ఈ సృష్టి ఉందా లేదా? ఉంది. ఎలాగైతే బంగారం అనేటువంటి ముడిసరుకులో ఆభరణానికి కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయో, అలాగే కుండకు కావలసినటువంటి లక్షణాలు మట్టి యందు ఉన్నాయో, అలాగే ఈ పరమాత్మ యందు, సత్తైనటువంటి పరమాత్మ యందు జగత్తుకు కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే సృష్టిని తిరిగి చేస్తున్నది అన్నటువంటిది వేదాంతవాదుల యొక్క అభిప్రాయం. అయితే మృత్యునా ఏవ ఇదమావృతం ఆసీత్, ఇదంతా మృత్యువు చేత ఆవరించబడ్డాది అన్నాడు. మృత్యువు అంటే ఎవరు? మనం మృత్యువు అంటే చావు అనుకుంటున్నాం. మృత్యువు అంటే చావు కాదు. ఇదే వేదాంతంలో ఉన్నటువంటి విశేషం. మృత్యువు అంటే హిరణ్య గర్భ బ్రహ్మ. ఎవడైతే వ్యాకృత బ్రహ్మంగా లోకానికి వస్తున్నాడో వాడు మృత్యు స్వరూపుడు. అంటే వాడికి కూడా మృత్యువు ఉంది. వాడు కూడా అవ్యాకృత బ్రహ్మలో కలిసిపోతాడు. కాబట్టి అవ్యాకృత బ్రహ్మ అనేటువంటిది మూల పదార్థం. దాని నుండి ఏర్పడుతున్నటువంటి ఈ వ్యాకృత బ్రహ్మం అంటే ఏదైతే హిరణ్య గర్భ బ్రహ్మ అనేటువంటి వాడు ఉన్నాడో వాడు మృత్యు స్వరూపుడు. మృత్యునా ఏవ ఇదం ఆవృతమాసీత్ అంటే ఆ హిరణ్య గర్భ బ్రహ్మతోనే ఈ జగత్తంతా కూడా ఆవరించబడింది. అయితే నామరూపాలు లేనటువంటి మనకి కనిపిస్తూ ఉన్నటువంటి జగత్తు సృష్టికి పూర్వం అవ్యాకృతంగా ఉన్నది, సృష్టి జరిగిన తర్వాత వ్యాకృతంగా మారింది అని మనం అంటున్నాం కదా. మరి ఈ హిరణ్య గర్భ బ్రహ్మ సృష్టి చేశాడు అంటున్నారు. ఎలా చేశాడు అంటే అచితం ఇచ్చా అచనాయ. ఇక్కడ అచనాయ అచనాయ హి మృత్యు, అచనాయ అచనాయ హి మృత్యు అంటే తినాలి అన్నటువంటి కోరిక. ఏమిటి తినాలని కోరిక అంటే ప్రతి జీవికి కూడా ఏదో ఒక దాన్ని స్వీకరించాలి అన్నటువంటి కోరిక ఉంటుంది. హిరణ్య గర్భ ప్రజాపతి కూడా ఒక శరీరంతో ఈ లోకానికి వచ్చిన తరువాతను ఆయనకు కూడా ఏదైనా తినాలి అనేటటువంటి కోరిక కలిగిందట. ఆ తినాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అదే మృత్యు అండి. హిరణ్య గర్భ స్వరూపుని యందు ఏర్పడినటువంటి భావనే మృత్యువు. దాని నుండే లోకానికి మృత్యువు అనేటువంటిది వస్తున్నది. తన్మనో అకురుత. ఇప్పుడు ఆ హిరణ్య గర్భ బ్రహ్మ మృత్యు స్వరూపుడైనటువంటి ఆ హిరణ్య గర్భ బ్రహ్మ మనస్సు అనేటటువంటి దాన్ని చేశాడు. మనస్సు చేయడం ఏమిటండి అంటే సంకల్పము, ఆలోచన అనేటువంటి శక్తుల్ని తన యందు తాను కల్పించాడు. ఆ హిరణ్య గర్భ బ్రహ్మలో తనంతట తానుగా సంకల్పించడం, తనంతట తానుగా ఆలోచించడం అనేటువంటి గుణాలు పుట్టాయి. ఎందుకు పుట్టాయండి? ఆత్మన్యమితి అంటే నేను ఈ సృష్టి అంతా చెయ్యాలి అనే కోరిక వాడికి కలిగింది. ఎప్పుడైతే వారికి సృష్టి చెయ్యాలి అన్నటువంటిది కోరిక కలిగిందో మనస్సుతో ఆయన ఈ సృష్టిని చెయ్యాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి తాను మనస్సుతో ఆ సృష్టిని చెయ్యాలి అని భావించాడు. కాబట్టి మనస్సు అనేటువంటి వస్తువుని ఏర్పాటు చేశాడు. అందుగురించే మనకి మనోమయమైనటువంటి సృష్టి ఎక్కువ, సంకల్పమైనటువంటి సృష్టి ఎక్కువ, మైథునమైనటువంటి సృష్టి చాలా తక్కువ. చివరి కాలంలో వైకారిక సర్కల్లో ఏర్పడ్డది మైథునమైనటువంటి సృష్టి. మన ఈశ్వరుడికి పార్వతీదేవికి కుమారుడు పుట్టాడండి అని అంటే అది మైథున సృష్టి కాదు. అలాగే గణపతి పుట్టాడండి అంటే అది మైథున సృష్టి కాదు. వీటిని మిథున సృష్టి అంటారు. ఇవన్నీ కూడా సంకల్ప మాత్రం చేతను, మనస్సు చేతను కలిగినటువంటి సృష్టిలు. అక్కడ కూడా ఒకరికే పుట్టినటువంటి వాళ్ళు భార్యాభర్తలుగా మారారు అని అంటే వాళ్ళిద్దరూ మైథునం కలిగినటువంటి భార్యాభర్తలు కారు. వాళ్ళు ఇద్దరూ కూడా సృష్టి కార్యక్రమంలో ఒకరికి ఒకరు తోడ్పట్టేటువంటి వాళ్ళు మాత్రమే. ప్రజాపతులు వాళ్ళకు ఉండేటువంటి భార్యలు, వశిష్ఠాదులైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి భార్యలు, వాళ్ళందరూ కూడా
సృష్టి కార్యంలో తోడ్పడేటువంటి వాళ్లే తప్పిస్తే వాళ్ళకి ఎటువంటి దైహికమైనటువంటి సంబంధం, దేహ సంబంధం ఉన్నటువంటి భార్యలు కారు. అదంతా కూడా సంకల్పానికి సంబంధించినటువంటి సృష్టి. అందుగురించి తన్మనో అగురుత ఆత్మనీశ్యామితి సోర్చన్న చరతు తస్యార్చతః ఆపో అజాయంత. సో అర్చన్న చరతు, ఎప్పుడైతే తను మనస్సుతో ఈ సృష్టి చేయాలి అనుకున్నాడో తనంతట తానుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప పని చెయ్యబోతున్నాను అని తనని తాను అభినందించుకున్నాట. సో అర్చన్న చరతు, అర్చన్ అంటే తనని తాను పూజించుకుంటూ, అంటే నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావం ఆయనలో కలిగి దాంతో ఆయన సంచరించేట. అలా సంచరిస్తే తస్య అర్చనతః ఆపో అజాయంత. ఆయన అలాగ తనని తాను గౌరవించుకుంటూ ఉన్నటువంటి సమయంలో జలాలు పుట్టేయి అన్నారు. ఏమంటే తైత్రీయంలోని ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అద్య పృథివీ అని చెప్తే డైరెక్ట్ గా హిరణ్యగర్భ ప్రజాపతి నుంచి జలాలు పుట్టేసేయండి అని అంటే ఒక ఉపనిషత్తుకి మరో ఉపనిషత్తుకి మధ్యని వైరుధ్యం రాదా అని మనం ప్రశ్న వేయొచ్చు. అయితే వాళ్లే సమాధానం చెప్తున్నారు, అలాంటి వైరుధ్యం ఏమీ లేదండి. బ్రహ్మగారు ఆకాశాన్ని సృజించి, అంటే హిరణ్యగర్భ బ్రహ్మ వాయువుని సృజించి అగ్నిని సృజించిన తర్వాతనే ఆపాలని సృజించాడు. కాకపోతే సంకల్ప మాత్రం చేత సృజించబడ్డాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఆపో అజాయంత, ఆపస్సు జలములు పుట్టేయి అన్నారు తప్పిస్తే ముందు 3 భూతాలు పుట్టలేదని కాదండి. ఏవైతే లోకంలో రూపం లేనటువంటి భూతాలున్నాయో ఆకాశము వాయువు, అలాగే రూపం కలిగినటువంటిది అగ్ని జలములు పృథివీ అన్నటువంటివి ఉన్నాయి. వీటిలో అగ్ని అనేటువంటిది రూపం, రూపం పుట్టిన తర్వాతనే జలాలు పుట్టాయి, జలాలు పుట్టిన తర్వాతనే పృథివీ భూమి పుట్టింది. ఈ మూడింటిని సత్ అంటారు. అలాగే ఆ రెండింటిని ఆకాశాన్ని వాయువుని చెత్త అంటారు. శాంతోగ్యం ఆ రెండింటిని కలిపి సత్యం అంటుంది. అంటే ఈ 3 పుట్టకుండా ఇది పుట్టింది అని అర్థం కాదండి. ఆ బ్రహ్మగారు సంకల్పం చేసినంత మాత్రం చేతను, తనని తాను గౌరవించుకున్నంత మాత్రం చేతను జలాలు అక్కడికక్కడ అభివ్యక్తమయ్యేయి, వాటంతటా అదే కనిపించేయి. అత్యదేవై మేక అభూదితి. ఆయనకి ఇప్పుడు ఏమిటి ఆలోచన కలిగింది? నేను ఒకటవాలి అనుకున్నాడు. అంటే ఏకం అభూత్ ఇది, అంటే తాను ఒక్కనే అవ్వాలి అన్నటువంటి ఆలోచన ఆయనకి కలిగింది. తస్య అర్చతః ఆపః జాయంత అర్చతో వై. అలా ప్రజాపతి తనని తాను పూజించుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ కమ్ము, ఆ నీళ్లు అనేటటువంటివి పుడితే అదేక అర్కస్య అర్కత్వం. అయితే ఇప్పుడు ఇక్కడ అర్చ అనేటటువంటి దాని నుంచి అర్క అన్నటువంటి శబ్దం పుట్టిందని, ఆ అర్క అనేటువంటి శబ్దం నీళ్లని చెప్తుందని, అంటే బ్రహ్మ నుండి నీళ్లు పుట్టాయి. ఆ నీళ్లు ఎలా పుట్టాయంటే ఆయన అర్చించటం వల్ల పుట్టాయి కాబట్టి, తనని తాను అర్చించుకోవటం వల్ల పుట్టాయి కాబట్టి అర్చ అన్నటువంటి దాని నుంచి అర్క అన్నటువంటిది పుట్టింది. ఆ అర్క అనేటటువంటిది జలాల్ని చెప్పేటువంటి శబ్దము. అశ్వమేధ యాగంలో చిత్యాగ్నికి ఆ అర్క అనేటువంటి పేరు. అంటే జలాల నుండి, అగ్ని నుండి జలాలు పుట్టాలి. ఇక్కడ మనం డైరెక్ట్ గా బ్రహ్మ, హిరణ్యగర్భ బ్రహ్మ తనంతట తానుగా సంకల్పం చేసి జలాల్ని పుట్టించాడు అన్నాం. ఇది యథార్థం కాదయ్యా. అశ్వమేధ యాగంలో చిత్యాగ్ని అనేటువంటిది ఏదైతే ఉన్నాదో దానికి అర్క అన్నటువంటి పేరున్నది. ఆ అర్క అనేటువంటి దాని నుంచే ఈ అర్చన చేసినటువంటి సమయంలో అర్కములు అనేటువంటి నీళ్లు పుట్టేయి అన్నారు. అంటే ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలాలు ఎలా చెప్పబడ్డాయో అలాగే పుడుతూ ఉన్నప్పటికీ హిరణ్యగర్భ బ్రహ్మ తనని తాను పూజించుకోవటం చేతను అర్చ అన్నటువంటి శబ్దం వల్ల కలిగినటువంటి అర్క అనేటువంటి పదం జలాలకు వచ్చి అది అగ్నికి కూడా, చిత్యాగ్నికి కూడా మారు పేరుగా మారింది. అయితే ఇలాగా ఆ ప్రజాపతి అయినటువంటి వాడు యోనిరేత తస్మా ఇప్పుడు చోర్చన్ అచరతు తస్యాచరత ఆపో జాయంత అస్య దేవై మేక అభూదితి తదేవ అశ్వస్య
అర్కత్వం తదేవార్కస్యార్కత్వం తగుంహావా అస్మై భవతి ఏవం వేద ఏతమేతదర్కస్యార్కత్వం వేద. దీని నుండి మనం ఏమిటి తెలుసుకోవాలి? అర్కములు అంటే అర్చించబడటం వలన పుట్టినటువంటి జలములకు అర్కుడు అనేటువంటి పేరు, ఆ నీళ్ళకి ఆ పేరు వచ్చింది. అశ్వమేధయాగంలో ఏదైతే చిత్యాగ్ని పేరో అది దీనికి ఇక్కడ వచ్చింది. అయితే ఇలాగా జలాలు అనేటటువంటివి పుట్టడము అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం రెండో మంత్రాన్ని చూస్తున్నాం. ఆపో వా అర్కః తద్యదపాగం శరః ఆసీత్ తత్ సమహన్యత సా పృథివ్యభవతు తస్యామశ్రామ్యతు తస్య శ్రాంతస్య తప్తస్య తేజోరసో నిరవర్తత అగ్నిః. ఇది రెండో మంత్రం. ఇక్కడ అర్చన చేసినటువంటి స్థితిలో అర్కుడు అనేటువంటి జలాలు పుట్టేయి. అగ్ని అనేటువంటిది కూడా అశ్వమేధంలో వాడబడేటువంటి చిత్యాగ్నిని అర్కుడు అంటారు అని చెప్పుకున్నాం. జలాలు అగ్ని అన్నటువంటివి రెండూ కూడా దానికి పేర్లని. ఇప్పుడు అదే కొనసాగిస్తూ ఏదై పూజాంగంగా జలాల్ని చెప్పుకున్నామో అర్క శబ్దానికి అర్థమని, అది కాకుండా నేల నుండి అర్క అనేటువంటి ఒక అగ్ని కూడా పుడుతున్నది. అప్సుచ అగ్ని ప్రతిష్ఠిత అని వేదం. అంటే అప్సుచ అగ్ని ప్రతిష్ఠిత, జలముల కింద అగ్ని ఉన్నది అని. అందుగురించే మనం స్నానం చేస్తే పవిత్రులు ఎందుకు అవుతున్నామండి అని అంటే, జలాల్లో అగ్ని ఉండడం చేతను అగ్ని సర్వ పాపాలని దహిస్తుంది కాబట్టి మనం ఆ పాపాల నుంచి విముక్తులమైనటువంటి వాళ్ళమై మనం శుచి అవుతున్నాం అన్నమాట. నీళ్ల నుండి అగ్ని పుడుతున్నది అని చెప్తున్నది శృతి. దీన్ని అగ్ని ప్రకరణం అని అంటారు. అయమగ్ని అర్కః, ఈ అగ్ని అర్కుడు అనేటువంటి శబ్దంతో అగ్నిని వేదం చెప్తున్నది. అర్క శబ్ద కలిగినటువంటి అర్క అనేటువంటి పేరు కలిగినటువంటి అగ్నికి జలం కారణం కాబట్టి నీళ్లను కూడా అర్క శబ్దంతోనే పిలుస్తారు. ఇది ఔపచారిక నామం. అంటే అగ్నికి అర్క శబ్దం వాడితే అగ్ని పుట్టడానికి కారణమైనటువంటి జలాలకు కూడా, అగ్ని ఉండేటటువంటి జలాలకు కూడా ఔపచారికంగా అర్క అనేటువంటి శబ్దాన్ని వాడతారు. యదపాంశరః ఆసీత్, యద్ అపాంశరః ఆసీత్ తతః సమహన్యత సా పృథివీ అభవతు. ఈ మంత్రంలో ఆపోవార్కః తత్ యదపాగం అన్నటువంటిది, తత్ అన్నటువంటిది ఇందాకలా చెప్పుకున్నాం. ఇప్పుడు యదపాగం శరః ఆసీత్ తత్ సమహన్యత సా పృథివీ అభవత్ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటున్నాం. నేల మీదని పెరుగు మీద మేగడ ఎలాగైతే ఏర్పడుతుందో, మనం పాలు తోడు పెట్టినట్టుగైతే లోపల పెరుగుండిపోతుంది, మీదని మేగడ ఏర్పడుతుంది. అలాగే నేల మీద ఒక చెట్టు కట్టింది, సారవంతమైనటువంటి చెట్టు. ఆ సారవంతమైనటువంటి భాగం ఏదైతే ఉన్నదో, గడ్డకట్టినటువంటి భాగం, అది భూమి అనేటువంటి పేరు పొందింది. అయితే అది బయట నుండేటువంటి తేజస్సు వలన, గాలి వలన గడ్డకట్టింది. ఆ జలాలలో ఉండేటువంటి సారవంతమైనటువంటి పదార్థం అంతా కూడా బయటనున్నటువంటి తేజస్సు చేత, వేడిమి చేత, గాలి చేత గడ్డకట్టి భూమిగా మారింది. అదే తర్వాత బ్రహ్మాండంగా ఏర్పడ్డాది. సా పృథివీ అభవతు, దాన్నే బ్రహ్మాండము అని మనం అంటున్నాము. తస్య అశ్రామ్యద్రామ్యతు, తస్యాం అశ్రామ్యతు తస్య శ్రాంతస్య తప్తస్య. ఇక్కడ మనం తస్య అశ్రామ్యతు తస్య శ్రాంతస్య తప్తస్య అన్నటి వరకు ఉన్నటువంటి మంత్రాన్ని చూసినట్టుగైతే, బ్రహ్మాండాన్ని సృజించినటువంటి తరువాత, అంటే సృష్టి చేసినటువంటి తరువాత ఆ హిరణ్య గర్భ బ్రహ్మ అలిసిపోయాడు. అశ్రామ్యతు అంటే బాగా అలిసిపోయాడండి. అయితే అలిసిపోయినటువంటి ఆయన ఏం చేయాలి? శ్రాంతస్య తప్తస్య తస్య అంటే బాగా అలిసిపోయినటువంటి ఆయన తపస్సు చేస్తున్నాడు. అంటే ఇక్కడికి అలిసిపోవటం అనేటువంటి చెప్పి తస్య శ్రాంతస్య, ఆ బాగా అలిసిపోయినటువంటి, తప్తస్య
తపించినటువంటి ఆ హిరణ్య గర్భ బ్రహ్మ నుండి తేజోరసో నిరవర్తతాగ్ని, అలా అలిచిపోయినటువంటి హిరణ్య గర్భ స్వరూపుడైనటువంటి ప్రజాపతి శరీరం నుంచి స్థూల ప్రపంచం సూక్ష్మంగా కలిగినటువంటి విరాట్ పురుషుడు పుట్టాడు. అంటే దేహము ఇంద్రియములు అనేటువంటి సంఘాతంతో కూడుకున్నటువంటి ఒక శరీరి పుట్టాడు. అయితే పనిచేసి చెమట పట్టినటువంటి శరీరం నుండి, అంటే బాగా పనిచేసినటువంటి వారి శరీరానికి చెమట ఎలాగైతే పడుతుందో అలాగే ఆ హిరణ్య గర్భుని యొక్క శరీరం నుండి తేజస్సారం బయటపడ్డాది. తేజస్సు యొక్క సారం బయటకు వచ్చింది. దాంట్లోంచి ఆ విరాట్ పురుషుడు అనేటువంటి వాడు పుట్టాడు. సత్రేధ ఆత్మానం వ్యకృత ఆదిత్యం తృతీయం వాయుం తృతీయగుం స ఏష ప్రాణశ్రేధా విహిత సత్య ప్రాచీదిక్షిర అసౌ చేర్మో అధాస్య ప్రతీతిదికు ఉచ్చమసౌ అసౌ చ సఖ్యౌ దక్షిణోదీతి చ పార్శ్వే ద్యౌః పృష్ఠమంతరిక్షం ఉదరం ఇయమురః సయేషో అప్సు ప్రతిష్ఠితో ఎత్ర క్వచైతి తదేవ ప్రతిష్ఠత్యేవం విద్వాన్. ఇది మూడో మంత్రం. ఈ మూడో మంత్రంలో సత్రేధ ఆత్మానం వ్యకృత, అలా పుట్టినటువంటి ఆ విరాట్ పురుషుడు తన యొక్క శరీరాన్ని అగ్నివి, వాయువు, ఆదిత్యుడు అనేటువంటి 3 రూపాల కింద మార్చాడు. అగ్ని, వాయువు, ఆదిత్యుడు. ఆ 3 రూపాలు పొందినటువంటి ఆ విరాట్ అనేటువంటి ప్రాణం ఏదైతే ఉన్నాదో హిరణ్య గర్భుడే అయ్యుండి 3 రూపాలుగా వాడు విభజించబడ్డాడు. అంటే హిరణ్య గర్భ ప్రజాపతి విరాట్ అనేటువంటి ప్రాణాన్ని పొంది 3 రూపాలుగా విభజించబడ్డాడు. ఆ 3 అగ్ని, వాయువు, ఆదిత్యుడు. అయితే ఆయన మొదట ఉన్నటువంటి శరీరం హిరణ్య గర్భ శరీరం ఏదైతే ఉన్నాదో అశ్వమేధ చిత్తాగ్నిగా చెప్పబడేటువంటి అగ్ని, అక్క పేర్లు కలిగినటువంటి విరాట్ ఉపాసన అని, అంటే అగ్ని దర్శనం అని 2వ బ్రాహ్మణంలో చెప్తున్నారు. అగ్ని పుట్టుకను ఆయన వర్ణిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ శరీరంతో కనిపించినటువంటి ఆ హిరణ్య గర్భ ప్రజాపతి, చిత్యాగ్నిగా చెప్పబడేటువంటి అగ్ని, అక్క అనేటువంటి పేర్లు కలిగినటువంటి విరాట్ అనేటువంటి ఉపాసన 2వ బ్రాహ్మణంగా మనకు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి విరాట్ అనేటువంటి వారి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. తస్య ప్రాచీదిక్షిర అసౌ చ ఈర్మౌ అధాస్య ప్రతీతిదిక్పుచ్చం అసౌ చ సఖ్యౌ దక్షిణా చ ఉదీతి చ పార్శ్వే యౌ పృష్ఠం అంతరిక్షముదరం ఇయం ఉరః. అంటే ఇప్పుడు ఆ విరాట్ స్వరూపం ఉన్నది. ఆ అగ్ని శిరస్సు తూర్పు దిక్కు. ఏ అగ్ని అయితే విరాట్ స్వరూపమైనటువంటి అగ్ని చెప్పామో ఆ అగ్ని యొక్క శిరస్సు తూర్పు దిక్కు. చేతులు ఈశాన్యము, ఆగ్నేయము అనేటువంటి మూలలు. వెనుక భాగం, ఆ అగ్నికి వెనుక భాగం పడమటి దిక్కు. తొడలు వాయువ్య నైరుతి మూలలు. పార్శ్వములు అంటే 2 పక్కలు కూడా దక్షిణ ఉత్తర దిక్కులు. పృష్ఠభాగం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ద్యులోకం. కడుపు అనేటువంటిది ఏది ఉన్నదో అది అంతరిక్షం. ఈ భూమి అనేటువంటిది ఇయం, ఈ భూమి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భూమి వక్షస్థలము ఆ విరాట్ అనేటువంటి అగ్నికి అని చెప్పాడు. చెప్పి అశ్వమేధ యజ్ఞంలోని చైనాగ్నితో సమానంగా విరాట్ పురుషుణ్ణి మనం భావించి విరాట్ ఉపాసన శిరస్సు నుండి కింద వరకు చెప్పబడ్డాదనమాట. ఆయన శిరస్సును తీసుకొని శిరస్సు నుంచి ఆ వరహ వక్షస్థలం, అలాగే వెనుక ముందర భాగాలు, తొడలు, చేతులు, కడుపు ఇవన్నీ కూడా ఆ ఉపాసన అంతా కూడా విరాట్ ఉపాసన అంతా కూడా ఆ చిత్తాగ్నితో సమానంగా చెప్పాడు. సయేషో అప్సు ప్రతిష్ఠిత ఎత్ర క్వచేతి తదేవ ప్రతిష్ఠతి ఏవం విద్వాన్. అయితే
ఈ అగ్ని జలాల్లో ఉన్నది. అంటే ప్రతిష్ఠితము అంటే జలాల్లో ప్రకాశిస్తున్నారు, జలాల్లో ఉన్నది. ఏవం ఇమే లోక అప్సువంతః. వేదం ఏమిటంటుందంటే ఈ లోకాలన్నీ కూడా జలములతో కూడినటువంటివి అంటుంది. విరాట్ రూపుడైనటువంటి అగ్ని భూ అనేటువంటి లోకాలకి రూపంగా కలిగి ఉన్నాడు. అంటే భూమి మొదలైనటువంటి లోకాలు రూపంగా కలిగి ఉన్నాడు. అగ్ని జలాల్లో ప్రతిష్ఠితమై ఉన్నది కాబట్టి ఆ అగ్నిని కాని మనం ఉపాసించినట్టుగైతే ఆ ఉపాసకుడు ఎక్కడకు వెళ్ళినప్పటికీ కూడా సుఖంగా ఉంటాడు. అంటే జలాల్లో అగ్ని ఉన్నది కాబట్టి ఎవరైతే జలాల్ని అగ్ని స్వరూపంగా అగ్ని ప్రతిష్టగా ఉపాసిస్తున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సుఖాల్ని పొందుతారు అని చెప్పాడు. స్వస్తి.